అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్రరావు దేశాయ్. ఈరోజు ఈ వీడియోలో మనం కరోనా వైరస్ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ లాక్డౌన్ అనేది 21 డేస్కు పరిమితం అవుతుందా లేకపోతే తర్వాత ఎక్స్టెండ్ అవుతుందా అనే విషయం మీద మనం విశ్లేషించుకోబోతున్నాం. ఎందుకంటే చాలా మంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, సార్ ఇది 21 డేసే ఉంటుందా లేకపోతే మళ్ళీ ఏమైనా ఎక్స్టెండ్ అవుతుందా, చైనాలో 2 నెలలు పెట్టారంట కదా, మరి ఇండియా పరిస్థితి ఏంటని చాలా మంది అడుగుతున్నారు. సో ఈ విషయాన్ని మనం విశ్లేషించుకునే దానికన్నా ముందు అసలు ఈ 21 డేస్ లాక్డౌన్ పీరియడ్ పెట్టడానికి ఉండేటటువంటి దాని వెనకాల ఉండే ఒక లాజిక్ ని మనం అర్థం చేసుకుంటే మనం ఇంకొంచెం బెటర్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అదేంటనంటే ఇప్పుడు బేసికల్ గా ఈ 21 డేస్ అనేది ఎందుకు పెట్టారు అని అంటే మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారంగా, అట్లాగే ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ వాళ్ళు చెప్తున్నటువంటి సైంటిస్టుల ప్రకారంగా, అట్లాగే సిడిసి వాళ్ళు అంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఏంటనంటే ఇప్పుడు ఉన్నటువంటి నావల్ కరోనా వైరస్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ 14 డేస్. ఇంక్యుబేషన్ పీరియడ్ అని అంటే మనకు వ్యాధి లక్షణాలు బయటపడడానికి ఇది 2 వారాలు పడుతుంది. మనం 25వ తారీఖు నుంచి మన దేశవ్యాప్తంగా మనం లాక్డౌన్ పెట్టుకున్నాం. సరే, మన 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే 23వ తారీఖు నుంచే లాక్డౌన్ అనేది కంటిన్యూ అయిపోయింది. కానీ బట్ నేషనల్ పర్స్పెక్టివ్ లో వెన్ యూ లుక్ అట్ ఇట్ ద లాక్డౌన్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ 25th of March. సో 25వ తారీఖు నుంచి మనం ఎందుకు ఈ లాక్డౌన్ అనేది మనం 3 వారాలు పెట్టుకున్నాం అని అంటే ఎవరైనా కూడా ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఉంటే వాళ్ళు టోటల్ గా సింప్టమాటిక్ గా బయటపడడానికి 2 వారాలు పడుతుంది. ఆ తర్వాత 3వ వారం ఎందుకు మనం బఫర్ గా పెట్టుకున్నాం అని అంటే ఏదైనా రెసిడ్యువల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే అంటే లెఫ్ట్ అవుట్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నా, లేకపోతే ఎవరైనా కూడా లోకల్ ట్రాన్స్మిషన్ వల్ల ఒక లేట్ గా ఎవరైనా ఇన్ఫెక్ట్ అయి ఉంటే అంటే ఒక ఫస్ట్ 1 వీక్ లో ఎవరైనా ఇన్ఫెక్ట్ అయి ఉన్నా కూడా వాళ్ళు బయటపడటానికి కూడా మళ్ళీ మనకు ఒక 2 వారాలు పడుతుంది. కాబట్టి దీన్ని ఓవరాల్ గా 3 వారాల పాటు దీన్ని ఈ లాక్డౌన్ ని ప్రకటించడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ లాక్డౌన్ అనేది 3 వారాల తర్వాత ఎక్స్టెండ్ అవుతుందా లేదా అనేది అది మన చేతుల్లోనే ఉంది. ఇది బేసికల్ గా 2 అంశాల మీద ఆధారపడి ఉంది. అదేంటంటే ఒకటి మనకు ప్రభుత్వం ఎంత కట్టుదిట్టంగా ఈ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనేటటువంటి అంశం మీద ఆధారపడింది. అలాగే రెండవది మనం ఎంత నిబద్ధతతోటి ఈ లాక్డౌన్ యొక్క నియమాల్ని మనం పాటిస్తున్నాము అనే దాని మీద ఆధారపడింది. ఇప్పుడు మనకు ప్రధానమంత్రి గారు వాళ్ళ ప్రసంగంలోనే చెప్పారు ఏంటంటే మహాభారత యుద్ధానికి కట్టడి చేయడానికి, మహాభారత యుద్ధం కంప్లీట్ అవడానికి 18 రోజులు పట్టింది, మనకు వైరస్ మీద యుద్ధానికి 21 రోజులు పడుతుంది. ఇప్పుడు మహాభారత యుద్ధం 18 రోజులు ఎందుకు పట్టింది? మనకు కౌరవుల్లో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఇట్లాంటి వాళ్ళు లేకపోయింటే 3 రోజుల్లో కూడా యుద్ధం కంప్లీట్ అయ్యింది. సో మనం ఇది 21 రోజుల్లో కంప్లీట్ చేస్తామా లేకపోతే ఎక్స్టెండ్ అవుతాయా అనేది మన యొక్క నిబద్ధత మీద ఆధారపడింది. సరే, ఇప్పుడు ఎన్ని అనాలిసిస్ చేసినా కూడా అల్టిమేట్లీ మనకు ద ఫిగర్స్ విల్ స్పీక్. కాబట్టి ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి ఫిగర్స్ని బట్టి మనం చూసుకుంటే ఇప్పుడున్న గణాంకాల ప్రకారంగా భారతదేశం మొత్తం మీద ఇప్పటిదాకా ఇన్ఫెక్ట్ అయినటువంటి పీపుల్ 1200 మంది దాదాపుగా. సో దీంట్లో మనకు ఇప్పటిదాకా రిపోర్ట్ అయినటువంటి డెత్స్ కేవలం 25 నుంచి 30 మధ్యలో ఉన్నాయి. అంటే మార్టాలిటీ రేటు చూసుకుంటే 2.5% నుంచి 3% లోపలనే ఉంది. అట్లాగే ఇప్పటిదాకా రికవరీ అయిన వాళ్ళు దాదాపుగా 100 మందికి పైగా రికవరీ అయ్యారు. అంటే రికవరీ రేటు చూసుకుంటే దాదాపు 9% to 10% రికవరీ రేట్ ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క గణాంకాల్ని మనకు ప్రాపర్గా విశ్లేషించకుండా చాలా వరకు సోషల్ మీడియాలో కానీ లేకపోతే మనకు ఈవెన్ ప్రసార మాధ్యమాలు ఎలక్ట్రానిక్ మీడియా కూడా మనకు ఇండియా మొత్తం మీద 1000కి ఫిగర్ దాటిపోయింది అని చెప్పేసి చాలా భయాందోళనకు గురి చేసేటటువంటి వార్తల్ని ప్రసారం చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా వాటిని మనం ప్రాపర్గా విశ్లేషించుకుంటే ఓకే, 1200 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు, బాగానే ఉంది. బట్ అవుట్ ఆఫ్ హౌ మెనీ? 130 కోట్ల మంది జనాభా ఉండేటటువంటి దేశంలో 1200 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ అనేది ఇప్పుడు ఏదైతే మనకు అమలవుతుందో కొంచెం అటుగా ఇటుగా అంటే ఒక 10% to 20% ఆఫ్ ద పాపులేషన్ మినహాయిస్తే భారతదేశం మొత్తం మీద దాదాపుగా 80% ఈ లాక్డౌన్ అనేది సమర్థవంతంగా అమలవుతుంది. దాదాపు 80% మంది భారతీయులు ఒక నిబద్ధత కలిగినటువంటి సైనికుల్లాగా ఈ లాక్డౌన్ యొక్క నియమాల్ని పాటిస్తున్నారు. అయితే ఈ ప్రసార మాధ్యమాల్లోకి వచ్చేటప్పటికి, సోషల్ మీడియాలోకి వచ్చేటప్పటికి ఈ 80% ఎవరైతే ఎఫెక్టివ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో వీళ్ళ గురించి ప్రసారం చేయకుండా బయట పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి ఆ 10% to 20% పాపులేషన్ని చూపించి ఇదిగోండి వీళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు పాటించట్లేదు, వాళ్ళు పాటించట్లేదు అనేటటువంటి ఈ న్యూస్లు ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందేమో, ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అవుతుందేమో అనేటటువంటి ఫీలింగ్ అనేది సహజంగా జరుగుతుంది. కాబట్టి మనం అనాలిసిస్ చేయవలసింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఫిగర్స్ ప్రకారంగా 2.5% నుంచి 3% వరకు మార్టాలిటీ రేట్ ఉంది. అయితే కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తున్నారనంటే ఇది ఒక ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ ఇట్లా ఫిగర్లు తక్కువగానే ఉంటాయి, ఆ తర్వాత దీని యొక్క గ్రోత్ చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వస్తుంది అని చెప్తున్నారు.
సో ఇప్పుడు ఒకవేళ ఎందుకనంటే ఈ వైరస్లో ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఒకటి దీని ఇన్ఫెక్టివిటీ రేషియో అనేది చాలా ఎక్కువ, అంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి జర్నల్స్ ప్రకారంగా, మెడికల్ రిపోర్ట్స్ ప్రకారంగా, మెడికల్ జర్నల్స్ ప్రకారంగా చూస్తే 1:3 రేషియోలో ఈ వైరస్ అనేది అక్రాస్ ద గ్లోబ్ స్ప్రెడ్ అవుతుంది. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే దీనికి మందు లేదు, వ్యాక్సిన్ లేదు. సో ఈ రెండు అంశాలని మనం పరిగణలోకి తీసుకొని చాలా మంది మనం లాక్డౌన్ ప్రకటించడానికన్నా ముందు, ఇన్ఫాక్ట్ ఈవెన్ బిఫోర్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ జనతా కర్ఫ్యూ కూడా చాలా మంది ప్రెడిక్ట్ చేసింది ఏంటంటే ఇది ఇండియాలో ప్రబలటం మొదలైతే దాదాపుగా 1,00,000 మందికి పైగా ఇన్ఫెక్ట్ అవుతారు, దాదాపుగా ఒక 50,000 నుంచి 60,000 మంది 70,000 మంది చనిపోతారు, ఇది చాలా లో స్కేల్లో మేము ఇస్తున్నటువంటి ఎస్టిమేషన్స్ అని చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఫిగర్స్ చూస్తే అంతా కలిపినా కూడా 1,000-1,200 లోపలనే ఉన్నాయి ఇన్ఫెక్టెడ్ పీపుల్. చనిపోయిన వాళ్ళు అందరు కలిపినా కూడా 25-30 మంది లోపలనే ఉన్నారు. సో అంటే మనం చాలా పర్ఫెక్ట్ రైట్ డైరెక్షన్లో మనం వెళ్తున్నట్టు లెక్క. ఒకవేళ సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారంగా 2వ వారం, 3వ వారం, 4వ వారానికి ఇది బాగా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వచ్చిందని అనుకుందాం. ఎంత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వచ్చినా కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం మా వైల్డ్ గెస్ ప్రకారంగా, అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా హైపోథెటికల్ ఫిగర్సే కానీ, బట్ వర్స్ట్ సినారియోలో చూస్తే ఇండియా మొత్తం మీద ఒక 5,000 మందికి మించి ఇన్ఫెక్ట్ అయ్యేదానికి అవకాశం కనిపించట్లేదు. మాక్సిమం టు మాక్సిమం ఇప్పుడున్నటువంటి మర్టాలిటీ రేట్ అనేది ఒక 2.5% నుంచి 10%కి పెరిగినా కూడా మాక్సిమం టు మాక్సిమం ఒక 500 మందికి మించి డెత్ అవ్వడానికి కూడా అవకాశాలు కనిపించట్లేదు ఇప్పుడున్నటువంటి ఈ లాక్డౌన్ ఇంతే సమర్థవంతంగా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే. సో దీన్ని బట్టి చూస్తే 130 కోట్ల మంది జనాభా ఉండేటటువంటి ఈ దేశంలో 5,000 మంది ఇన్ఫెక్ట్ అవ్వటము, 500 లోపలే మరణాలు ఉండటము అనేది చాలా తక్కువ ఫిగర్స్ ఇవి. సో మనం ఒక రకంగా చెప్పాలి అంటే మనం వైరస్ మీద చేస్తున్నటువంటి యుద్ధంలో దాదాపుగా సగానికి పైగా మనం విజయం సాధించినట్లే లెక్క. పోనీ వరల్డ్ వైడ్ ఫిగర్స్ తీసుకుందాం. వరల్డ్ వైడ్ ఫిగర్స్ తీసుకుంటే చాలా మంది న్యూస్లో 199 దేశాలకు పాకిపోయింది చూస్తూ ఉండగానే లాస్ట్ వీక్ 100 దేశాలు అనుకున్నాం, ఇప్పుడు ఇంకో 99 దేశాలు ఇన్ఫెక్ట్ అయిపోయినాయి, 35,000 మంది చనిపోయారు అని చెప్పేసి చాలా భయాందోళనమైనటువంటి న్యూసెస్ని ఆ న్యూస్ని ఎట్లా స్ప్రెడ్ చేస్తున్నారంటే ఒక భీభత్సమైనటువంటి ఆర్ఆర్ వేసేసి దీన్ని కట్టడి చేయడం సాధ్యమేనా, ఇట్లాంటివన్నీ కూడా జనాల్లో న్యాచురల్గా ఒక సైకలాజికల్ ఫియర్ అనేది క్రియేట్ చేస్తాయి. ఓకే, 35,000 మంది ప్రపంచం మొత్తం మీద చనిపోయారు, కాదనట్లేదు, ఇది బాధాకరమైనటువంటి విషయమే. కానీ అవుట్ ఆఫ్ హౌ మెనీ? సో ప్రపంచం మొత్తం మీద ఉండేటటువంటి ఇప్పటిదాకా ఇన్ఫెక్ట్ అయినటువంటి 199 దేశాలలో 7.5 లక్షల మంది ఇన్ఫెక్ట్ అయితే దాంట్లో మనకు చనిపోయిన వాళ్ళు 35,000 మంది, అంటే దగ్గర <5% మొర్టాలిటీ రేట్ ఉంది. అట్లాగే రికవరీ అయిన వాళ్ళని చూసుకుంటే 1,50,000 మందికి పైగా రికవరీ అయ్యారు, అంటే దాదాపుగా 20% అండ్ అబౌవ్ రికవరీ రేట్ ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ నెట్ ఇన్ఫెక్టెడ్ పీపుల్, అంటే ఇప్పటిదాకా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలో చనిపోయిన వాళ్ళని, రికవరీ అయిన వాళ్ళని మైనస్ చేస్తే దాదాపుగా ఇంకొక 5.5 లక్షల మంది ఇప్పుడు క్వారంటైన్లో ప్రపంచం మొత్తం మీద ఉన్నారు. వాళ్ళల్లో మనము హయ్యర్ సైడ్ ఇంకొక 10% మనం మొర్టాలిటీ రేట్ వేసుకున్నా కూడా మాక్సిమం టు మాక్సిమం ఇంకొక 5,000 డెత్స్ రిపోర్ట్ అవ్వచ్చు, 10,000 మంది రిపోర్ట్ అవ్వచ్చు. లేదు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వచ్చి వైరస్ బాగా తీవ్రంగా స్ప్రెడ్ అయిపోయింది అనుకున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కూడా 50,000 నుంచి 1,00,000 మంది లోపల చనిపోవచ్చు ఇప్పుడున్నటువంటి గణాంకాల ప్రకారంగా చూసుకుంటే. ఈ టెంపో ఇట్లాగే కంటిన్యూ అవుతాయి. బట్ ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఇది గతంలో వచ్చినటువంటి సార్స్తో పోల్చుకున్నా, గతంలో వచ్చినటువంటి మర్స్తో పోల్చుకున్నా, లేదు 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి స్పానిష్ ఫ్లూతో పోల్చుకున్నా కూడా ఈ ఫిగర్స్ అనేది, ఈ మొర్టాలిటీ ఇన్సిడెన్స్ అనేది చాలా 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 తక్కువ. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ట్రెండ్ ఇట్లాగే కంటిన్యూ అవుతే 21 రోజుల తరువాత లాక్డౌన్ ఎక్స్టెండ్ అయ్యేటటువంటి అవకాశం ఎంత మాత్రమూ కనిపించట్లేదు. ఈవెన్ మనకు గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా, ఇన్ఫాక్ట్ ఇవాళ క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే అనౌన్స్ చేశారు. 99.9% వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ ఆపర్చునిటీ టు ఎక్స్టెండ్ ది లాక్డౌన్ అనేసి. మాక్సిమం టు మాక్సిమం ఏదైనా ఉంటే పాక్షికంగా ఎక్కడైనా కొన్ని చోట్ల ఏదైనా ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కువగా ఉంటే అక్కడ ఏమైనా కూడా ఇంపోజ్ చేయవచ్చు. లేదు అని అంటే మాల్స్ కానీ, సినిమా హాల్స్ కానీ వాటి మీద రెస్ట్రిక్షన్ అనేది, వాటి మీద బ్యాన్ అనేది ఉంటే మాక్సిమం మంత్ ఎండ్ వరకు వాటి మీద బ్యాన్ ఉండవచ్చునేమో. కానీ అంతేగాని ఇళ్లలో నుంచి జనాలు బయటికి రాకూడదు, ఆఫీసులకు వెళ్ళకూడదు అనేటటువంటిది ఈ 21 రోజుల తర్వాత, అంటే ఏప్రిల్ 14, ఏప్రిల్ 15 తర్వాత కనిపించేటటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ మన 2 తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి చూసుకున్నా కూడా 100 కేసులు లోపలే ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా ఇప్పటిదాకా రిపోర్ట్ అయినటువంటి డెత్ 1.
సో పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 1%. సో కాబట్టి మనం నిన్న తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు వారు చెప్పినటువంటి ప్రెస్ మీట్లో కూడా మాక్సిమం April 7th కల్లా కూడా మనం కరోనా ఫ్రీ స్టేట్ అవ్వచ్చు అని చెప్పేసి ప్రెడిక్షన్స్ ఇచ్చారు. సో కాబట్టి బట్ ఈ యొక్క అంశాలని చాలా ఎఫెక్టివ్గా మనం ప్రచారం చేయకుండా సోషల్ మీడియాలో ఇవాళ రోజున ఉదయాన్నే చూస్తే నిజామాబాద్లో ఒక కేసు డిటెక్ట్ అయ్యింది అని చెప్పి దాని మీద ఒక ½ an hour స్టోరీ రన్ చేశారు. సరే, నిజామాబాద్లో ఒక కేసు డిటెక్ట్ అయింది, అది ఓన్లీ డిటెక్టెడ్, ఇట్ ఈస్ నాట్ డెడ్, ఇట్ ఈస్ ఓన్లీ డిటెక్టెడ్. సో ఆ కేసు డిటెక్ట్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ చూసుకుంటారు, వాళ్ళ టీం చూసుకుంటారు, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ చూసుకుంటారు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అతను ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడు, ఎక్కడెక్కడ తిరిగాడు అనే దాని మీద వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. వాళ్ళలో ఎవరైనా అనుమానితులు ఉంటే వాళ్ళని మళ్ళీ క్వారంటైన్కి తీసుకొచ్చి చేస్తారు. అంతే తప్ప అదేదో ప్రపంచం మునిగిపోయినట్టుగా దాని మీద ఒక ½ an hour స్టోరీ రన్ చేసి దయచేసి ఎవరు కూడా ఇటువంటి వదంతుల్ని నమ్మకండి. సో దీని వెనకాల ఉండేటటువంటి సైన్స్ని అనలైజ్ చేయండి, విజ్ఞానాన్ని పెంచుకుందాం, ఆ తర్వాత ఆ విజ్ఞానం వల్ల వచ్చేటటువంటి విశ్వాసాన్ని పెంచుకుందాం. అంతేగాని దయచేసి ఎవరు కూడా ఇది 21 days తర్వాత ఎక్స్టెండ్ అవుతుందేమో. చాలా మంది కొంతమంది ఏమడుగుతున్నారంటే, సార్ చైనాలో 2 నెలల పైన పెట్టారు, చైనా అనేది చాలా అడ్వాన్స్డ్ కంట్రీ, మరి అక్కడే 2 నెలల పైన మనకు లాక్డౌన్ ఉన్నప్పుడు మరి మనకి ఇండియాలో కనీసం అంటే ఒక 2 నెలలో 3 నెలలు నడుస్తుంది కదా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చైనా దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించలేదు. చైనా ఓన్లీ ఈ వైరస్ పుట్టినటువంటి యూహాన్ సిటీలో కానీ ఆ యూహాన్ సిటీ ఉన్నటువంటి మన హ్యూబీ ప్రావిన్స్లో కానీ పక్కన ఉన్నటువంటి 2-3 రాష్ట్రాలకు మాత్రమే లాక్డౌన్ని పరిమితం చేసింది. ఇప్పుడు సౌత్ కొరియా లాంటి కంట్రీస్ అసలు లాక్డౌన్ లేకుండానే మొత్తం కరోనా ఫ్రీ కంట్రీగా అది తయారైంది. అట్లాగే రష్యా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలిగింది. సో యుఎస్ లాంటి కంట్రీస్ కూడా మొత్తం లాక్డౌన్ చేయకుండా ఓన్లీ ఎక్కువగా ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఉండేటటువంటి ఏరియాస్లోనే లాక్డౌన్ చేస్తూ వాళ్ళు ఏదో దాన్ని కంట్రోల్ చేయాలనేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క విషయాలను తెలుసుకోకుండా దయచేసి వదంతుల్ని నమ్మకండి. 21 days తర్వాత లాక్డౌన్ ఎక్స్టెండ్ అయ్యేటటువంటి అవకాశం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే ఇట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ద ఎకానమీ కాబట్టి. బట్ ఈ కరోనా వైరస్ వల్ల ఇండియన్ ఎకానమీ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది ఏంటనేది ఆ విశ్లేషణ ఇంకొక వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.